వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ మిసోరీ. ఎంతటి శత్రుడైన క్షణాల్లో మట్టి కర్పించే మోడర్న్ ఫైటర్ జెట్స్ భయంకరమైన తుఫాన్లు వర్షాల ముందు మాత్రం చేతులెత్తేస్తాయా? ఎస్, మోడర్న్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఆల్ వెదర్ ఆపరేషన్స్ కోసం సర్టిఫై అయినప్పటికీ వెదర్ మరీ ఘోరంగా ఉంటే మాత్రం మిలిటరీ కమాండర్స్ కోట్లాది రూపాయల వర్ ఉన్న ఆ ఫైటర్ జెట్స్ ను అస్సలు గాల్లోకి లేపరు, కంప్లీట్ గా గ్రౌండ్ చేస్తారు. అసలు ఎంతటి పవర్ఫుల్ యుద్ధ విమానాలైనా సరే బ్యాడ్ వెదర్ ఏ రేంజ్ లో డ్యామేజ్ చేయగలదు? దీని వెనుకున్న టెక్నికల్ ఛాలెంజెస్ అండ్ రిస్క్స్ ఏంటో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. మిలిటరీ హిస్టరీలో ఫైటర్ జెట్స్ ఎప్పుడు మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్, కానీ నేచర్ క్రియేట్ చేసే భయంకరమైన వెదర్ కండిషన్స్ ముందు ఈ అడ్వాన్స్డ్ మెషిన్స్ కూడా ఒక్కోసారి సరెండర్ అవ్వక తప్పదు. వర్షం తుఫాన్లు పడేటప్పుడు ఫైటర్ జెట్స్ ఫేస్ చేసే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంజిన్ పెర్ఫార్మెన్స్. యుద్ధ విమానాల్లో ఉండే టర్బో ఫ్యాన్ ఇంజిన్స్ విపరీతమైన స్పీడ్తో వెళ్తున్నప్పుడు భారీ వర్షపు నీరు ఆ ఇంజిన్ లోపలికి ఇన్వెస్ట్ అవుతుంది. దీనివల్ల ఇంజిన్ లోపల ఉండే కంబషన్ చాంబర్ హఠాత్తుగా కూలైపోయి గాల్లోనే ఇంజిన్ ఆగిపోయే మిడ్ ఎయిర్ ఫ్లేమ్ అవుట్ రిస్క్ ఫార్మ్ అవుతోంది. ఈ డేంజర్ నుండి ఎయిర్ క్రాఫ్ట్ ను రక్షించడానికి జెట్ లోపల ఉండే డిజిటల్ ఫ్లైట్ కంప్యూటర్స్ వెంటనే అలర్ట్ అయిపోయి కంటిన్యూయస్ ఇగ్నిషన్ సిస్టమ్స్ ను ఆటోమేటిక్ గా ఆన్ చేస్తాయి. దీనివల్ల ఇంజిన్ ఆఫ్ అవ్వకుండా కంటిన్యూగా స్పార్క్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక రెండో మోస్ట్ షాకింగ్ ఛాలెంజ్ స్టెల్త్ డిగ్రేడేషన్. F-35, F-22 లాంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ శత్రువుల రాడార్లకు దొరకకుండా ఉండటానికి వాటి బాడీపై రాడార్ అబార్స్మెంట్ మెటీరియల్ కోటింగ్ వేస్తారు. అయితే ఈ జెట్స్ విపరీతమైన హై స్పీడ్తో వర్షంలో దూసుకెళ్తున్నప్పుడు ఆ వర్షపు చుక్కలు లిక్విడ్ షాన్ పేపర్లా పనిచేస్తాయి. ఆ స్పీడ్కు వాటర్ డ్రాప్స్ జెట్ బాడీని రాపిడి చేయడంతో పైన ఉన్న డెలికేట్ స్టెల్త్ కోటింగ్ కరిగిపోతుంది లేదా ఊడిపోతుంది. దీనివల్ల ఆ ఫైటర్ జెట్ తన స్టెల్త్ ప్రొఫైల్ ను కోల్పోయి ఎనిమి రాడార్లకు చాలా ఈజీగా విజిబుల్ అయిపోతుంది. ఇక దీనికి తోడు గాల్లో ప్రయాణించేటప్పుడు లైట్నింగ్ హైజాట్స్ మరో పెద్ద డేంజర్. ఆకాశంలో వచ్చే ఒక్కో మెరుపులో దాదాపు 1 బిలియన్ వోల్టేజ్ కరెంట్ ఉంటుంది. ఒకవేళ ఈ మెరుపు ఫైటర్ జెట్ ను హిట్ చేస్తే లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్ని కాలిపోతాయి. అందుకే ఇంజనీర్స్ దీనికోసం ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వాడారు. ఫైటర్ జెట్ కంపోజిట్ స్కిన్ లోపల కరెంట్ ను పాస్ చేసే కండక్టివ్ కాపర్ మెష్ ను నేతలాగా వేస్తారు. దీనివల్ల మెరుపు పడినా కూడా ఆ కరెంట్ ఇంజిన్ లోపలికి వెళ్లకుండా బాడీ పైనుండే సేఫ్ గా డిస్పాప్ అయిపోతుంది. ఇక నాలుగో ప్రాబ్లం సెన్సార్ అండ్ రాడార్ ఇష్యూస్. విపరీతమైన వర్షం లేదా మంచు కురుస్తున్నప్పుడు రాడార్ సిగ్నల్స్ ఆ వాటర్ డ్రాప్స్ వల్ల అటెన్యూయేషన్ అయిపోతాయి. దీనివల్ల పైలట్ కళ్ళ ముందు ఉండే హెడ్ ఆఫ్ డిస్ప్లే పై విపరీతమైన క్లటర్ క్రియేట్ అవుతుంది. ఇది ఎనిమి టార్గెట్స్ ను ట్రాక్ చేసే సిస్టమ్స్ ను కంప్లీట్ గా బ్లైండ్ చేసేస్తుంది. చివరగా ఫిజికల్ ఇంపాక్ట్. ఫైటర్ జెట్ సూపర్ సోనిక్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు ఆకాశంలో పడే చిన్న చిన్న వడగండ్లు ఏకంగా ఆర్మర్ పియరింగ్ ప్రొజెక్ట్స్ లా మారిపోతాయి. ఆ ఫోర్స్ కు పైలట్ కూర్చునే కాక్ పిట్ పై ఉండే రీఇన్ఫోర్స్ పాలీ కార్బోనేట్ కానోపీ ముక్కలైపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఓడ ముక్కు భాగంలో ఉండే మోస్ట్ సెన్సిటివ్ ఏరోడైనమిక్ సెన్సార్స్ కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతాయి. అందుకే ఇంతటి టెక్నికల్ రిస్క్స్ ఉన్నందువల్లే వెదర్ కండిషన్స్ బాలేనప్పుడు ఎంతటి పవర్ఫుల్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్స్ అయినా మిలిటరీ కమాండర్స్ గ్రౌండ్ లోనే లాక్ చేసి ఉంచుతారు.